అసలు స్నేహం చెయ్యాలన్నా ఇప్పుడు రేంజ్ కావాలి. ప్రపంచం ఎలాగైంది, దేవుని బిడ్డలు ఎలాగయ్యారు? దురదృష్టవశాత్తు దేవుని బిడలు విశ్వాసులే కాదు, సేవకులలో కూడా ఇలాంటి తత్వము కనపడము చాలా విచారకరం. బాగా డబ్బుండి, చాలా పెద్ద చర్చి ఉండి, చాలా పెద్ద కారు ఉంటే వారందరూ ఒక గుంపు అవుతారు. లగ్జరీగా ఉండి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే స్థితిలో ఉంటే వారందరూ ఒక గుంపు అవుతారు. వాళ్ళు బ్రదర్స్గా ఉంటారు, వాళ్ళే సహవాసం చేస్తారు. స్నేహం చేయాలన్నా ఏం కావాలి? రేంజ్ కావాలి. డబ్బున్న వాళ్ళందరూ ఓ దగ్గర కూర్చుంటారు సంఘంలో, మంచి బట్టలు వేసుకునే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు సంఘంలో, నగలు పెట్టుకునే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు సంఘంలో, ఉద్యోగస్తులందరూ ఒక దగ్గర కూర్చుంటారు సంఘంలో. వాక్యం ఎరిగిన ప్రజలు అలా చేయడానికి వీలులేదు. దేవునికి స్తోత్ర. డబ్బును బట్టి నీ స్నేహం ఉండకూడదు, బట్టలను బట్టి నీ స్నేహం ఉండకూడదు, రేంజ్ని బట్టి నీ సహవాసం ఉండకూడదు. మరి ప్రాముఖ్యంగా పేదలను కరికరించాల్సిన స్నేహమే చేయనివాడు, నా రేంజ్ కాదని స్నేహమే చేయనివాడు, నాతో వాడు సరిపోడు, వాడికి కారు లేదు, వాడికి పెద్ద చర్చి లేదు, వాడికి పెద్ద డబ్బు లేదని వాడితో స్నేహం చేయడానికి ఇష్టపడని వాడు పేదలను ఎలా కనికరిస్తాడు? ఒకవేళ కనికరిస్తే ఫోటో కోసం కనికరిస్తాడు. వారికి ఇచ్చి ఓ 10 రూపాయలు ఇచ్చి ఫోటోలు తీసుకుని యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టుకోవడానికి కనికరిస్తాడు.